హాయ్ అండి, నేను గుంటూరు అబ్బాయి వాళ్ళమ్మని. ఈరోజు కిచిడి చేసుకుందాం. 3 డబ్బాలు బియ్యం పోసుకోవాలి. ఈ 3 డబ్బాలు బియ్యం పోసుకోవాలి. అంటే మామూలు బియ్యం చేయొచ్చు, బాస్మతి రైస్ చేస్తే బాగుంటుంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఎల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, బఠానీ, ఉల్లిపాయలు, ఇవన్నీ కావలసిన పదార్థాలు. బంగాళదుంప కూడా ఒకటి తీసుకోవాలి. మనకు ఎక్కువ మోతాదులో కావాలంటే ఎక్కువ చేసుకోవాలి, తక్కువ మోతాదులో కావాలంటే తక్కువ చేసుకోవాలి. ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ బాస్మతి రైస్కి ఒకటికి ఈ డబ్బాతోటి పోసుకున్నాం కదా, ఒకటికి 2 డబ్బాలు నీళ్ళు పోసుకుంటే చాలా చక్కగా పొడిగా బాగా వస్తుంది. మీరు ఇంకా పొడిగా తినాలని అనుకుంటే 1.5 డబ్బా పోసుకున్నారంటే చాలా హోటల్లో ఎలా అయితే బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేస్తారో అలా కిచిడి వస్తుంది. అలా కాకుండా 2 పోసుకుంటే సమానంగా మంచిగా వస్తుంది. ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలంటే 2.5 పోసుకున్నారంటే మీకు కొంచెం మెత్తగా వస్తుంది. మామూలుగా నేనైతే 1కి 2 మాత్రమే పోస్తాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. చాలు. నూనె కాగిందో లేదో కొంచెము ఒక 5 మినిట్స్ నూనె కాగాలి. కొంచెము ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అవి కొంచెము దోరగా వేగాలి. ఎండుమిరపకాయలు అవి ఇదిగో కొంచెం అవి దోరగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తగినంత కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత ఒలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొంచెము ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాలి. వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నటువంటి బఠానీలు వేయాలి. పచ్చి బఠానీలు వేయాలి. తెలియదు హైలో పెట్టుకోవద్దు. పచ్చి బఠానీలు వేయాలి. వేసిన తర్వాత కడిగి నానబెట్టుకున్నటువంటి కందిపప్పును వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపను వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపను వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా కొంచెము వేసుకోవాలి.
తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఒక 5 నిమిషాలు బాగా అవన్నీ కూడా కొంచెం మగ్గనియాలి. కొంచెము ఒక 5 నిమిషాలు బాగా మగ్గాలి. పెట్టాలా? ఒక 5 నిమిషాలు మగ్గాలి. కొంచెం అంతే. కొంచెం మగ్గినాయి. మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమోటాలు వేసుకోవాలి. కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొంచెము మగ్గాయి. మగ్గిన తర్వాత పసుపును యాడ్ చేసుకోవాలి. చాలు. ఈ టమోటాలు, కందిపప్పు, బఠానీలు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు బాగా మగ్గేంత వరకు కాస్త సిమ్లో పెట్టి ఉంచాలి. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టేసాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గాలి. ఓకే. తగినంత కారము వేసుకోవాలి. సరిపడా కారము వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గడానికి మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఉంచాలి. ఈ కిచిడి మనము చేసుకొని తింటాము. తర్వాత ఇంతకుముందు పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ కూరగాయలు అవన్నీ వేసి చక్కగా కిచిడి చేసి పెడితే వాళ్ళకి ఎనర్జీ వస్తుందని చెప్పని కంపల్సరిగా ఒక పూట కిచిడి చేసి పెట్టేవాళ్ళు. ఈ డబ్బాతోటి 3 బియ్యం తీసుకున్నాం కదా, 6 డబ్బాల నీళ్లు పోసుకోవాలి. ఎప్పుడు కూడా కొలత ప్రకారం చేసుకుంటే మనకు ఒకే రకంగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు చేసినా కూడా ఒకే రకంగా వస్తుంది. కొలత కంపల్సరీ ఉండాలి. కొంతమంది ఉజ్జాయింపుగా వేస్తూ ఉంటారు, కానీ ఉజ్జాయింపు కన్నా కూడా కొలత అయితే ఒకటే టేస్ట్ ఉంటుంది. ఒకేలాగా కిచిడి చక్కగా వస్తుంది. ఇవన్నీ కూడా ఇందులో ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెము తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక డబ్బాకి మనము 1 స్పూను, 3 డబ్బాలకి 3 స్పూన్లు, తర్వాత ఇంకా అదనంగా 1 స్పూను, 4 వేసుకుంటే కరెక్ట్గా మనకు టేస్ట్కి సరిపోతుంది. ఇవి బాగా నీళ్ళు తెరలాలి. బుడగలు వచ్చేంత వరకు తెరలాలి. తెరిలిన తర్వాత అప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి రైస్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆపేసి చూడండి, ఇవి వాటరు తెరలాయి. తెరిలిన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి చక్కగా కిందికి పైకి చక్కగా కలపాలి. ఇంకా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఉంచాలి.
మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అది మరీ హైలో పెట్టకూడదు, మరీ సిమ్లో పెట్టకూడదు, సెమీ సిమ్లో పెట్టి ఉంచాలి. తప్పనిసరిగా 5 విజిల్స్ రావాలి. సెమీ సిమ్లో పెట్టి ఉంచాలి. సో 5 విజిల్స్ అయిపోయినాయి. ఇదిగోండి చూడండి, ఇలా అయింది. కిచిడి రెడీ. చూడండి ఎలా వచ్చింది, చక్కగా పొడి పొడిగా వచ్చింది. చూడండి, ఇది ఇక ప్లేట్లో పెట్టుకొని తింటాము. కిచిడి రెడీ. కొంచెము పైన కొత్తిమీర వేసుకోవాలి. దించబోయే ముందు అయిపోయింది. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇక స్టార్ట్ చేయటమే. కిచిడి రెడీ. వేడి వేడి కిచిడి రెడీ. టేస్ట్ చూస్తున్నారు చూడండి, మా అబ్బాయి కొంచెం వేడిగా ఉన్నది, అందుకని చెప్పని కొంచెమే పెడుతున్నాను. టేస్ట్ రెడీ. వావ్, సూపర్. కొంచెం తగ్గింది, బాగుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువ ఎందుకు వేసానంటే మా ఇంట్లో వాళ్ళంతా కాస్త ఉప్పు తక్కువగా తింటారు, అందుకోసమని కాస్త సాల్ట్ తగ్గించాను అంతే. మీకు కొంచెం సాల్ట్ ఎక్కువ కావాలంటే కనుక కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతా కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది కిచిడి.